హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. మదర్కి ఎలాంటి సపోర్ట్ కావాలి హస్బెండ్స్ నుంచి కానీ, ఇన్లాస్ నుంచి కానీ. సో చాలా మంది కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడుతుంటారు, హస్బెండ్ తరపు నుంచి కావచ్చు, లేదా ఇన్లాస్ కానీ, పేరెంట్స్ నుంచి కానీ. ఎందుకంటే హస్బెండ్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా వచ్చేసి మనకి ఎమోషనల్ సపోర్ట్ అనేది హస్బెండ్ నుంచి ప్లస్ ఇన్లాస్ అండ్ పేరెంట్స్ నుంచి కూడా ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో ఏంటి అంటే హస్బెండ్స్కి వచ్చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ అనేవి బాగా ఉంటాయి, యాంగ్షియస్గా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా సాగుతుంది ఏంటి అనేది. సో అలాంటి సిచ్యువేషన్స్లో హస్బెండ్ వచ్చేసి తనకి మోరల్ సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ ఇన్లాస్ కానీ, పేరెంట్స్ కానీ అనవసరమైన ఆచారాలు, పద్ధతులు అని చెప్పేసి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ పైన ఎక్కువ స్ట్రెస్ అనేది పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్గా కూడా వాళ్ళకి ఎలాంటి నీడ్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి సపోర్ట్ అనేది ఇవ్వాలి. మెయిన్లీ వచ్చేసి ప్రెగ్నెన్సీలో వచ్చేసి హార్మోనల్ చేంజెస్, ఈ మూడ్ స్వింగ్స్ వల్ల వాళ్ళు చాలా టైర్డ్గా అనిపించడము, ఎలాంటి వర్క్ చేసుకోలేకపోవడము. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మన హస్బెండ్స్ కానీ, లేదా ఇన్లాస్ పేరెంట్స్ కానీ వాళ్ళకి ఫిజికల్గా కూడా సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి.